అందరికీ నమస్కారం అండి. ఆషాఢమాసంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా దీపారాధన చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పటికే ఆషాఢమాసం ప్రారంభమైంది. ఆషాఢమాసము శుభకార్యాలకు పనికిరాదు. కానీ ఆషాఢంలో చేసే దేవుని పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. జీవితంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవటానికి ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే ఆషాఢమాసంలో చేసుకునే అద్భుతమైన దీపారాధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కటిక పేదరికంతో బాధపడేవారు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు, అప్పుల సమస్యలతో బాధపడేవారు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆషాఢమాసంలో ఈ దీపారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆషాఢమాసంలో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ప్రతిరోజు పూజ చేయలేని వారు ప్రతి శుక్రవారం శనివారంలో తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఆషాఢ శుక్రవారానికి అలాగే ఆషాఢ శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. పూజా గది చాలా పవిత్రమైంది. పూజా మందిరంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి విగ్రహం లేనట్లయితే లక్ష్మీదేవి చిత్రపటానికైనా పూజ చేయాలి. ఈ ఆషాఢ మాసంలో శ్రీయంత్రాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే లక్ష్మీ గవ్వలు, విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహము, శ్రీకృష్ణుడికి ఇష్టమైన నెమలికలు, వీటిలో ఏదో ఒకటి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోవాలి. ఆషాఢమాసంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. ఆషాఢమాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు లేకపోయినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ప్రతిరోజు ఉదయమే ఇంటి బయట కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి ఇంట్లో ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఆషాఢమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజా గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. దీపారాధన చేయటానికి ముందే ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఒక రాగి కలశంలో నీటిని తీసుకొని అందులో పసుపు కలిపి తమలపాకుతో ఇల్లంతా చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీపారాధన చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒకసారి తప్పనిసరిగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గురువారం కానీ శనివారం కానీ పూజా గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆషాఢ మాసం అంటే అమ్మవారి మాసంగా చెప్తారు. ఈ ఆషాఢ మాసంలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అప్పుల సమస్యతో బాధపడేవారు మందార పూలతో గణపతిని పూజించాలి. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకొని అందులో నీటిని నింపాలి. రాగి కలశంలో ఉన్న నీటిలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఆషాఢమాసం నెల రోజులు రాగి చెంబులో నీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించిన మామూలుగా చేసే పూజ కంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ పెట్టకూడదు. ఎప్పుడూ ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ లేదా తమలపాకు పైన కానీ సమర్పించాలి. ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు తమలపాకు పైన దీపం వెలిగిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. తమలపాకు కాడలో పార్వతీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చివరలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆషాఢంలో వచ్చే ప్రతి సోమవారము శివలింగానికి అభిషేకం చేస్తే పరమశివుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఆషాఢమాసంలో శివలింగానికి అభిషేకం చేస్తే 6 నెలల పాటు శివ పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. ఆషాఢమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అప్పుడు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారం రోజు తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఆషాఢమాసంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి. ప్రతి శనివారము పూజా గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు తులసి మాలలను సమర్పించాలి. శనివారం పిండి దీపాలు వెలిగించినట్లయితే శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
ఇంట్లో తులసి మొక్క లేనివారు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో నాటుకోవాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేయాలి. చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాంటి వారు ఆషాఢ మాసంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొట్టిన తరువాత 3 కన్నులున్న కొబ్బరి చిప్పలో నిండుగా పంచదార వేసి దేవాలయ ధ్వజస్తంభం దగ్గర పెట్టాలి. ఇలా చేస్తే సొంతింటి కల తప్పకుండా నెరవేరుతుంది. ఆషాఢ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా రావి చెట్టును పూజించాలి. రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తూ ఉంటాడు. ఆషాఢ మాసంలో రావి చెట్టు కింద దీపం వెలిగించటము, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటము చేసినట్లయితే త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తుంది. సంతానం లేనివారు రావి చెట్టుకు ముడుపు కట్టినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఆషాఢ మాసంలో తప్పకుండా దూరంగా ఉండాలి. కొత్త కోడలిని పుట్టింటికి పంపించటం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.